హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు నాలెడ్జ్ ఫ్యాక్టర్స్. ఈ వీడియోలో నేను మీకు వ్లాగ్ చెప్పబోతున్నాను. వ్లాగ్ ఏంటి అంటే, నేను మా ఆఫీస్కి ఫ్యామిలీ డే కోసం మా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాను. యూజువల్గా వ్లాగ్స్ మీకు షేర్ చేయలేదు ఇప్పటి వరకు. సో ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఐ ఫీల్ ఇట్ లైక్ హ్యాపీ మూమెంట్ అండ్ ప్రౌడ్ మూమెంట్, అందుకని మీకు షేర్ చేసుకుంటున్నాను. సో ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ లేకుండా, వాళ్ళు ఏం చేయకుండా మనం ఇంత పొజిషన్కి అయితే రాము కదా. సో ఈ పొజిషన్కి రాగలిగామంటే మెయిన్ రీజన్ ఫ్యామిలీ అనమాట. సో మా పేరెంట్స్ రాలేదు యాక్చువల్గా. మా అత్తయ్య, మా పాప వెళ్ళాం ఇనీషియల్గా. తర్వాత ఈవినింగ్ 4 ఆ టైంకి మా హస్బెండ్ జాయిన్ అయ్యారు మాతో పాటు. యాక్చువల్గా మా హస్బెండ్కి కూడా ఆ రోజు వేరే ఈవెంట్ ఉండింది, ఇంపాక్ట్ డే అని చెప్పి. తను డెలాయిట్లో వర్క్ చేస్తారు. అయితే అందులో ఏంటి అంటే, ఆ ఈవెంట్లో పూర్ పీపుల్కి సమ్ క్యారీ బ్యాగ్స్ టైప్ వాళ్ళకి డొనేట్ చేయాలని చెప్పి, అది కూడా క్లాత్ బ్యాగ్స్ అనమాట. సో అవి ప్లెయిన్గా ఇవ్వకుండా వాటి మీద సమ్ కైండ్ ఆఫ్ పెయింటింగ్స్ వేసి ఇవ్వాలని చెప్పారు వాళ్ళకి. సో నేను ఆ పెయింటింగ్స్ కూడా లాస్ట్లో యాడ్ చేశానండి. ఏదో మా హస్బెండ్కి వచ్చినట్టు డ్రా చేశారు. సో అదే కాకుండా మేమైతే ఇక్కడ ముందుగా మేము వెళ్ళిపోయాం కదా, మా పాప, మా అత్తయ్య, నేను బాగా ఎంజాయ్ చేసాము. అండ్ 4 o'clockకి మా హస్బెండ్ వచ్చారు. అండ్ వచ్చిన తర్వాత అందరం కలిసి ఇంకా మా బ్యాక్ సైడ్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళాము. అక్కడ యాక్చువల్గా కిడ్స్ జోన్ ఉంది. కిడ్స్ జోన్లో పిల్లలందరూ ఆడుకోవడానికి కొన్ని గేమ్స్ పెట్టారు. సో ఇలాగా ట్రంపోలియన్ ఇలాంటివి కూడా పెట్టారండి. మా పాప అయితే అక్కడ కొంచెం మంచిగానే ఆడుకుంది. యాక్చువల్గా మా పాపకి 1 year అయినా కూడా కొంచెం మంచిగానే ఎంజాయ్ చేసింది. కాకపోతే ఇంకొంచెం పెద్ద అయి ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా చిన్న పాప కదా, ఏం తెలియట్లేదు తనకి ఎగ్జాక్ట్గా. కాకపోతే అంత కొత్తగా చూస్తుంది. దాన్ని చూస్తూ మేము ఎంజాయ్ చేసామన్నమాట యాక్చువల్గా. సో అక్కడ ఫుడ్ స్టాల్స్ అండ్ షాపింగ్ స్టాల్స్, కిడ్స్ జోను అండ్ మ్యాజిక్ షోస్, డీజే ఇవన్నీ పెట్టారండి. మేము బాగా ఎంజాయ్ చేసాం ఆ డే అంతా కూడా. అండ్ అనదర్ థింగ్ ఈజ్, యాక్చువల్గా నేను ఒక ఐటీ ఎంప్లాయీ, బట్ నాట్ అ బీటెక్ పర్సన్. ఐ కేమ్ త్రూ a BSc కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. బట్ ఎలా వచ్చాను అంటే, ప్రీవియస్గా TCS ఓపెన్ ఇగ్నైట్ అనే ఒక ఫారం ఉండేది. సో దాని త్రూ మేము ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి వాళ్ళు చెప్పిన అసైన్మెంట్స్ అన్నీ చేసుకుంటూ నేను TCSలో జాయిన్ అయ్యాను. అయితే అదే కాకుండా ఆ తర్వాత TCSలో వాళ్ళు MCA స్పాన్సర్ చేస్తామన్నారు, బట్ వీ హ్యావ్ టు పే సమ్ అమౌంట్. సో దాని త్రూ MCA కూడా కంప్లీట్ చేసుకొని నేను అట్లా నా కెరీర్ని బిల్డప్ చేసుకున్నాను. యూ కెన్ ఆల్సో చూస్ అండ్ గో ఇన్ దట్ వే. ఇఫ్ యు ఆర్ అ డిగ్రీ గై, యూ డోంట్ నీడ్ టు స్టెప్ అవుట్ ఆర్ స్టెప్ బ్యాక్. సో ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు నాలెడ్జ్ ఫ్యాక్టర్స్. Bye bye.